ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సజీవుని పక్షపు పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో వందనాలు. తిరిగి ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు, సజీవుని పక్షంలో మనం ఎంతవరకు ఇప్పటి వరకు ఉన్నాము, ఇక ఎలా ఉండబోతున్నామనే వర్తమానం మనం వినబోచున్నాము. కాబట్టి వర్తమానం నిమిత్తం కొద్ది నిమిషాలు ఏక మనస్సుతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ యొక్క సజీవమైన నామాన్ని బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అబ్రహాము దేవ, ఇసాకు దేవ, యాకోబుల దేవ, మా పితరుల దేవ, మా దేవ, నీకే స్తోత్రము. అబ్రహాము, ఇసాకు, యాకోబులను నాయన జ్ఞాపకము చేసుకొని ప్రభువా యుగాంతం వరకు నాయన రక్షిస్తానని చెప్పి ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రము. ఎందుకంటే ప్రభువా అబ్రహామును నాయన నువ్వు పిలిచినప్పుడు తండ్రి, నీ యొక్క మాటకు నాయన అబ్రహాం అయితే లోబడి ఉన్నప్పుడు ప్రభువా అబ్రహాముకు నాయన నీవు వాగ్దానము చేసి ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. ఏమని తండ్రి, మీదటికి నిర్ణయ కాలమున నేను నీ వద్దకు వస్తాను, అప్పుడు నీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడతాడు, శారా ఆ యొక్క కుమారుని ఎత్తుకొని ఉంటుంది అని తండ్రి నీవు వాగ్దానము చేసినప్పుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ప్రభువా ఆ యొక్క మృతతుల్యమైన శరీరములో నుండి అనగా వృద్ధాప్య శరీరంలో ఉన్న అబ్రహామును శారాను ప్రభువా అక్కడ నాయన నీ యొక్క మాటకు నాయన లోబడినప్పుడు నాయన వారి పట్ల నీ కార్యము నీవు జరిగించుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రము. అయితే తిరిగి నాయన అబ్రహామును నువ్వు పరిశీలన చేసినప్పుడు అక్కడ ఒక మాట అడిగి ఉన్నావు. ఏమని? ఇదిగో నీవు నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు అబ్రహాం అయితే ప్రభు ఆ యొక్క పరిశోధన చేసే సమయంలో ప్రభు ఆ ఒక్కడై ఉన్న కుమారుని నాయన నీకు ఇవ్వటానికి కూడా వెనుతీయక ప్రభు అక్కడ ఎందుకు నాయన వచ్చుచూ ఉన్నప్పుడు ప్రభు ఆ యొక్క ఇస్సాకు చేతిలో కట్టెలను, అబ్రహాము చేతిలో నాయన కత్తియు, పనివాని చేతిలో నిప్పులు ఉన్నప్పుడు ఇస్సాకు అడుగుచున్నాడు ప్రభువా ఇదిగో కట్టెలను, కత్తియు, నిప్పులు ఉన్నవి కానీ వధింపబడడానికి గొర్రె పిల్ల ఏది అని అన్నప్పుడు అబ్రహాము ఇది యెహోవా జరిగించుకుని ఇది యెహోవా చేస్తాడు అని నాయన యెహోవా ఈరే అని నా తండ్రి అక్కడ నాయన అబ్రహాము పలికి ఉన్నప్పుడు అక్కడ ఇస్సాకును నాయన నువ్వు అడిగి ఉన్న సంగతి అబ్రహాముకు తెలిసి ఉన్నది. అక్కడ ఇస్సాకును బలిగా ఇవ్వబోచున్నావు కాబట్టి అక్కడ ఇస్సాకును కట్టెల మీద పరుండు పెట్టి కత్తి ఎత్తినప్పుడు నీవైతే నా తండ్రి అబ్రహాము నీ కత్తి వరలోకి పెట్టుము, దీనిని బట్టి నీవు నా యందు నమ్మిక ఉంచి ఉన్నావని నేను నమ్ముచున్నాను అని తండ్రి అబ్రహామును ఆపి తండ్రి ఆ యొక్క నాయన గొర్రె పొట్టేలును నాయన కొమ్ములు తిరిగిన నాయన గొర్రె పొట్టేలు నాయన చూపించి అక్కడ వధ జరిగించావు తండ్రి, నీకు స్తోత్రము ప్రభువా. అయితే ఇప్పుడైతే ఆ యొక్క సంగతి ఎందుకు నీ జ్ఞాపకము చేయుచున్నావంటే ప్రభువా ఆ యొక్క ఇస్సాకు చేతిలో ఉన్న ఆ యొక్క కట్టెలు ప్రభు ఏమై ఉన్నవి ప్రభువా, నీవు శిలువలో నాయన ఆ యొక్క శిలువలో ఉండబోవు నాయన ఆ యొక్క శిలువను చూపించుచున్న చెప్పబడుచున్నదంటే ప్రభువా ఆ యొక్క నాయన నీ యొక్క ఆత్మ ద్వారా ప్రవచించిన ఆ యొక్క అపోస్తుడైన పౌలు గారు తండ్రి నాయన అబ్రహాముకును ఇస్సాకునైనా చూపించిన యొక్క కార్యము ఉపమాన రీతిగా నాయన నిన్ను నాయన చూపెట్టుచున్నదని నా తండ్రి హెబ్రీ సంఘమును తీసుకొని ప్రభువా మాకు వివరించి ఉన్నాడు ప్రభువా, నీకు స్తోత్రము. అయితే మేమైతే ఏ యొక్క వివరములో ఉన్నాము, ఎలాగనైనా నిన్ను గురించి నాయన ఆచరిస్తున్నాం ప్రభు, లోక సంబంధముగా సిలువలో సమాధిలో చూస్తున్నామా లేక తండ్రి నువ్వు మమ్మల్ని పరిశీలన చేయడానికి నాయన అక్కడ ప్రియ కుమారుణ్ణి పంపి ఉన్నావని నాయన అటు యొక్క జ్ఞానము మాకు ఉన్నదా ప్రభువా. ఈ యొక్క సమయంలో నాయన నీ యొక్క సజీవుని పక్షముగా ఉన్న నీ ప్రియ బిడ్డలకు నాయన నీ వర్తమానము వినిపించి నాయన నీ యొక్క రాజ్యానికి అర్హతలుగా నాయన చేయగలవని వేడుకొనుచు ప్రభువా ఈ యొక్క వర్తమానంలో మీరుండి సహాయము చేయండి. నేను కాదు ప్రభువా మీరే నాయన మా పక్షం నుండి మాట్లాడి సహాయము చేయగలవని సమస్త కార్యాలు నీ మహిమార్థము నువ్వు జరిగించుకొని నీవే మహిమ ఘనత ప్రభావమును పొందుకొనగలవని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకొని వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము
19 మరియు 20 వచనములు. వారు మిమ్మును చూచి కన్న పిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడు గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. చాలు. ప్రభు తన యొక్క వాక్యాన్ని దీవించును గాక. ఈ యొక్క యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము ద్వారా యెషయా ద్వారా ఎవరు మనతో మాట్లాడుచున్నారు, ఎప్పుడు యొక్క మాటలు మనకు తెలియపరచబడుచున్నాయంటే, ఆ యొక్క పరలోకపు దర్శనాన్ని ఎప్పుడైతే యెషయా చూసి ఉన్నాడో అప్పుడు దర్శన రీతిగా వచ్చిన యెహోవా వాక్కు యెషయాలోనికి వచ్చి ఈ మాటలు తెలియపరచుచున్నది. ఏమని? ఈ యొక్క ప్రమాణ వాక్యమును నీవు కట్టుము, ఈ యొక్క బోధను నీవు ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. ఎందుకంటే ఇదిగో నేనును సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు అనుగ్రహించిన పిల్లలు ఇజ్రాయేలీల మధ్య సూచనలుగాను మహత్కార్యములుగాను మేము ఉండబోతాము. ఎందుకంటే వారైతే ఎలాగ ఉన్నారంటే లోక సంబంధముగా వారు ఉండబోతారు. అయితే నాకు అనుగ్రహించిన పిల్లలైతే వారి మధ్య సూచనగాను మహత్కార్యముగాను ఉండబోతారు. కాబట్టి ఈ యొక్క ప్రమాణ వాక్యమును నీవు కట్టుము యెషయా అని చెప్పి ఆ యొక్క బోధను యెషయాలోనికి దర్శన రీతిగా పంపినప్పుడు యెషయా యొక్క మాటలను కట్టుచు బోధించుచు తెలియపరచుచున్నాడు. ఏమని? వారు మిమ్మును చూచి. వారు ఎవరై ఉన్నారు? ఎవరిని చూచి చెప్పుచున్నారంటే లోక సంబంధులు దేవుని పక్షముగా ఉండవలసిన వారికి ఏమని చెప్తారంటే, మీరు కన్న పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడు గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడి, అక్కడ మనకి స్వస్థత దొరుకుతున్నది, అక్కడ మనకి గొప్ప కార్యాలు జరుగుతాయి అని వారు చెప్పినను మీరైతే ఎలాగ ఉండాలంటున్నాడు? జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా అని ఎవరిని మనకు తెలియపరచుచున్నాడంటే, ఆ యొక్క ఇజ్రాయేలీల మీద అధిపతిగా ఉన్నటువంటి అహజ్యా షోమ్రోనులో తన యొక్క మేడగదిలో ఉన్నప్పుడు అతడు ఆ యొక్క మేడగదిలో నుండి క్రిందికి పడిపోయి రోగి అయి ఉన్నప్పుడు అహజ్యా అంటాడు, ఇదిగో మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూలు యొద్దకు వెళ్ళి నేను స్వస్థత పొందుతానేమో విచారించి తెలుసుకొనడి అని అక్కడ పంపినప్పుడు అక్కడ వారు అలాగున వెళుతూ ఉంటారు. అక్కడ ఉన్న ఏలియా ప్రవక్త అయితే వారిని ఎదుర్కొన వచ్చి ఏమంటాడంటే, ఇదిగో మీరు ఇజ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత యొక్క బయల్జెబూలు యొద్దకు విచారింప వెళ్ళటానికి మిమ్మల్ని పంపించి ఉన్నాడు. అయితే అతడు ఎక్కిన మంచము నుండి కిందకు దిగకుండా నిశ్చయముగా మరణమవుతాడని అతడితో చెప్పమని అక్కడ వారిని పంపి ఉన్నప్పుడు ఆ మాటలు అక్కడ అహజ్యా రాజుకి వారు చెప్పినప్పుడు అక్కడ అహజ్యా రాజు అడుగుతాడు, మీరు ఎలాంటి వారిని అక్కడ చూచినారంటే, కంబళి ధరించినటువంటి ఒక వ్యక్తిని మేము చూసి ఉన్నామని అక్కడ ఏలియా అనే అతడు గుర్తుపడతాడు. కానీ అయితే అక్కడ అహజ్యా రాజు ఏమి చేస్తాడు? ఏలియాని తీసుకొని రండి అంటాడే కానీ దేవుని యొక్క ప్రవక్త అతడు, దేవుని యొక్క పరిశుద్ధుడు, సజీవం గల దేవుని పక్షాన ఉన్నవాడు అని అతనిని గౌరవించనప్పుడు అక్కడ ఏమి జరుగుతున్నది? అయితే మనమైతే అక్కడ ఏమి గ్రహించాలి అంటే, ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడని అతడు గ్రహించక ఎక్రోను దేవత యొద్ద అతడు స్వస్థత పొందుతాడా అని వెళ్తాడు. కానీ అయితే నిశ్చయముగా అతడు ఏమై ఉన్నాడు? అయితే దేవుని యొద్ద విచారణ చేసిన హిజ్కియా అయితే ఎలాగ ఉన్నాడు? అతనికి వచ్చినది మరణకరమైన వ్యాధి అతను పొందుకొని ఉన్నప్పుడు యెషయానే వెళ్ళి అక్కడ చెప్పుతాడు, ఇదిగో నీవు నిశ్చయముగా మరణం అవుతావు కాబట్టి నీ యొక్క మరణ శాసనమును నీ కుటుంబపు వారి పక్షములకు చెప్పు అని చెప్పి పంపినప్పుడు ఆ యొక్క మాటలు వినిన హిజ్కియా అయితే తన యొక్క ముఖమును గోడ త్రట్టు త్రిప్పుకొని
తండ్రి అని అక్కడ మొరపెట్టుతాడు. ఏమని? నేను యథార్థ హృదయుడినై నీ యందు ఎలాగున ప్రవర్తించ ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవా అని అక్కడ హిజ్కియా రాజు అక్కడ ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి యెషయాను పంపించి తిరిగి అతని యొక్క ఆయుష్ని పెంచి ఉన్నాడు. అయితే ఇక్కడ ఎక్రోను దేవత యొద్దకు పంపబడినటువంటి అహజ్యా రాజు పనివారు అహజ్యా గతి ఏమై ఉన్నది? ఇప్పుడు లోక సంబంధమును వెంబడించుచు లోకాధికారిని వెంబడించుచు ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఏమవుతారని దేవుడు తన హృదయమందు నొచ్చుకొనిన వాడే అక్కడ ఈ యెషయాను ఎలాగున పంపించి ఆ యొక్క బోధను నీవు చెప్పుమని తెలియపరచి ఉన్నాడో, ఇప్పుడు ఆ యొక్క తన ప్రియ కుమారుణ్ణి పంపి ఇజ్రాయేలీలు యూదులు పెద్దల ప్రధానుల మధ్య ఆ యొక్క బోధను తెలియపరచుచున్నాడు. ఎందుకంటే వారు కూడా ఎలాగ ఉన్నారంటే తమ యొక్క పితరుల వలె వారు కూడా చచ్చిన వారి పక్షమున ఉంటున్నారే కానీ సజీవుని పక్షమున వారు లేకయే ఉంటున్నారు. అనగా దేవుని ఆత్మ వలన పంపబడిన ప్రియ కుమారుణ్ణి వారు అంగీకరించక లోకాధికారి క్రియలను వారు వెంబడించుచు ఉన్నప్పుడు అక్కడ సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు చెప్పుతున్నారు. ఆ యొక్క మాటలు మనం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయములో ఏమని పలుకుచూ ఉన్నారంటే ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు పెద్దలు ప్రధానులను ఏమంటున్నారంటే, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారే, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరు అని ఎవరిని అంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే అక్కడ వారు తమ యొక్క ప్రవక్తలను చంపేవారుగా ఉన్నారు వారి పితరులు. ఇక్కడ కుమారులు ఏమై ఉన్నారంటే ఆ యొక్క ప్రవక్తలను చంపిన వారి కుమారులుగా వారి యొక్క గోరీలను శృంగారించుచు ఉండబోతారు అని ఆయన ఎరిగి ఉండి, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారే, అనగా వారి యొక్క హృదయము అంతరంగము నాశనకరముగా ఉన్నది, వారి యొక్క నోరు తెరచిన సమాధిగా ఉండబోచున్నదని ఎరిగి ఆ యొక్క మాటలను తెలియపరచుచున్నాడు. ఇప్పుడైతే మనకెందుకు తెలియపరచుచు ఉన్నాడంటే తన యొక్క ప్రియ కుమార్ మధ్య విషదపరిచి ఆ యొక్క కార్యాలు ఆయన జరిగించినప్పటికీ మనం ఎక్కడ ఉన్నాము? ఆ యొక్క అహజ్యరాజు దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత యొద్ద బయల్జుబోను యొద్ద విచారించినట్లుగా ఇప్పుడు మన యొక్క వ్యాధిని మన యొక్క బాధలను ఆయన నివారణ చేయటానికి ఆ యొక్క మరణకరమైన దానిని జయించటానికి ఆయన ఆ యొక్క శిలువను సహించి ఆ యొక్క మరణాన్ని ఆయన వహించి ఈ యొక్క కార్యము చేస్తే మనము ఎలాగో ఉన్నామంటే ఆ యొక్క శిలువను సమాధులనే చూస్తూ ఆయన మనకిచ్చిన ఆ యొక్క సజీవాన్ని మనము గుర్తెరుగక ఉన్నాము. కాబట్టి ఆ యొక్క యూదులను ధర్మశాస్త్రోపదేశకులను సద్దూకైన పరిశీలన తీసుకొని ఇక్కడ మనకు ఆయన ఉపదేశించుచున్నాడు, మనకు బోధించుచున్నాడు. ఏమని చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 47వ వచనం నుంచి చూసినట్లయితే, మీ పితరులను చంపిన ప్రవక్తల సమాధులను అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల గోరీలను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను అనగా గోరీలను కట్టించుదురు. కట్టించారా? కట్టిస్తారు అని చెప్పాడా? ఇప్పుడు మనము కట్టుచున్నాము, కట్టబోవుచున్నామని ఆయన ఎరిగి ఉండి ఎవరిని ఎలాగునో చూస్తామంటే ఆ యొక్క మరణకరమైన వ్యాధిని, మన యొక్క పాపములు, మన యొక్క శాపములను, మన యొక్క శ్రమలను ఆయన పోగొట్టడానికి తన మీద వహించుకొని ఈ యొక్క కార్యము చేస్తే ఆయన శిలువలోను సమాధులలోను కట్టుతాము, అలాగునో చూస్తామని ఎరిగి ఉన్నవాడే ఏమంటున్నారు? వారేమో పితరులు చంపినటువంటి వారి గోరీలను శృంగారించి వారు ఆ యొక్క ప్రవక్తను చంపిన కుమారులై ఉన్నారు. ఇప్పుడు మనమేమో పరిశుద్ధుని అక్కడ శిలువకు అప్పగించిన యూదులు, అది లేఖనము నెరవేర్పు. అయితే ఇది ఏమై ఉన్నది? నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన సజీవుడిగా లేకిచి మనల్ని సజీవుల పక్షముగా చేయబోతున్న ఆయనను మనం ఏమి చేస్తున్నాము? చచ్చిన వాణిగా సమాధులలోను శిలువలను చూస్తున్నామే కానీ దేవుని యొక్క సజీవాన్ని మనకి ఇవ్వడానికి ఉన్న నిజమైన సజీవుడని గుర్తెరగలేని మనకి ఆ యొక్క మాటలు తెలియపరచుచున్నాడు. 49వ వచనంలో ఏమని? అందుచేత
దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకు మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తమంతయు రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. చాలు. ఏమని చెప్పుచున్నారు? ఆ యొక్క దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని అని అక్కడ వారు హేబేలుని యూదులు చంపలేదే, జకర్యాను వారు చంపలేదే, కానీ ఆ యొక్క రక్తం అంతయు వారికి ఎలాగున వచ్చిందంటే ఆ ప్రవక్తల గోరీలను వారు శృంగారించినందువలన ప్రవక్తలను చంపిన పితరుల కుమారులై ఉన్నారు. ఇప్పుడు మనమైతే హేబేలు మొదలుకొని బలిపీఠమునకును గర్భాలయమునకును మధ్య చిందింపబడిన జకర్యా రక్తము వరకు ఈ తరము వారు ఎప్పుడు విచారింపబడతారంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు క్రీస్తు రక్తములో మనము శుద్ధి పొందుకోవాలి, సజీవాన్ని పొందుకోవాల్సిన మనము ఆయనను శిలువలోను సమాధిలోను చూసినప్పుడు ఆ రక్తమంతయు మనము చంపకపోయినను ఆ రక్తమంతయు మన మీద విచారణగా రాబోచున్నది. ఎలాగనంటే ఆ యొక్క క్రీస్తుని మనము గుర్తెరుగక ఇజ్రాయెల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని అక్కడ ఆ యొక్క రాజు అధికారము పొందిన రాజు ఏమి చేశాడు? ఇప్పుడు క్రైస్తవులుగా మనం అధికారము పొందుకుంటున్నాము, క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించుచున్నాము. కానీ ఎలాగున ప్రకటించుచున్నాము? పొందుకున్నాము కానీ క్రీస్తుని సజీవునిగా గుర్తెరిగి ఉన్నామా? అభిషేకింపబడిన క్రీస్తునిగా గుర్తెరిగి ఉన్నామా? అందుకనే క్రీస్తు అనగా అభిషేకింపబడిన అభిషేకం ఎక్కడ? తండ్రి యొద్ద అభిషేకం పొంది ఉన్నాడు. ఏమని? నా ప్రాణము పెట్టుటకును తిరిగి తీసుకొనుటకు తండ్రి వలన ఆజ్ఞ పొందిన అధికారము, ఆజ్ఞ పొందిన అభిషేకము ఆయన పొందుకొని ఈ యొక్క లోకానికి వచ్చి ఈ కార్యములు జరిగించినప్పటికీ, అవి తెలియపరచబడినప్పటికీ, అవి బోధించినప్పటికీ, అవి ముద్రగా ఆయన వ్రాసి ఉంచినప్పటికీ మనం ఏమి చేస్తున్నాము? ఈ యొక్క యూదులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ఈ పెద్దలు, ఈ ప్రధానులు ప్రవక్తలు చంపారు. మనమైతే వారి యొక్క కాలంలో ఉన్నట్లయితే, ఆ యొక్క ప్రవక్తల కాలంలో, మన పితరుల కాలంలో ఉన్నట్లయితే వాటికి మనము సమ్మతించే వారము కామే అని ఆ గోరీలను కట్టించుచు వారి మీద వారే ఎలాగన నేరస్థాపన చేసుకొని ఉన్నారు, వారి మీద వారే ఎలాగ సాక్షులుగా ఉన్నారో ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఉన్నట్లయితే మనం అలాగనే సిలువ వేయకపోయి ఉందుమే, మనం ఆయన సిలువలో చూడకపోయి ఉందుమే అనుకుంటున్నాము. కానీ అయితే ఆ యొక్క మాటలను మనము గుర్తెరుగుచున్నామా? వారు ఎలాగున సాక్షులుగా ఉన్నారు? ఆ యొక్క సజీవుడైన దేవుని ప్రవక్తలు కదా, వారు సజీవులను గుర్తెరిగి వారికి ప్రార్థన చేయలేదు హిజ్కియా వలెను. ఇప్పుడు మనము కూడా దేవుని కుమారుడుగా ఆయన వచ్చి ఈ కార్యములు జరిగించుకొని మనల్ని సజీవులుగా చేయటానికే ఇలాగున జరిగించినాడని గుర్తెరుగక ఎలాగ ఉన్నాము? చచ్చిన వాని పక్షమునుగా మనం వెళుచున్నాము. కాబట్టి వారిని ఏమన్నాడు? వారు కనబడిన సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచువారు అవి సమాధులను ఎరుగక ఉన్నట్లు ఇప్పుడు మనము ఆ యొక్క సమాధులను వెంబడించుచున్నామే కానీ సజీవుని మనము వెంబడించటం లేదు. కాబట్టి ఇప్పటికైనా నా జనులు ఆ యొక్క చచ్చిన వాని యొద్దకు వెళ్ళదగునా,
సజీవుడైన దేవుని పక్షాన మీరు విచారింపవలసి ఉన్నదే. అలాగున మీరు విచారించినట్లయితే, అలాగున మీరు గైకొనినట్లయితే, అలాగున మీరు గ్రహించుకున్నట్లయితే మీరు చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ నేను బ్రతికిస్తాను. అలాగున ఎలాగున చెప్పగలుగుతామంటే అపోస్తలుడైన పౌలు గారిని పట్టుకొని ఆ యొక్క ఆత్మ ఆ యొక్క క్రీస్తుని గురించి వారి మధ్య ప్రకటింపజేయుచు ఉన్నాడు. ఏమని? ఇదిగో మీరు సిలువ వేసిన చంపిన క్రీస్తుని నేను మీ మధ్య ప్రకటించుచున్నాను. అయితే ఆయన అలాగున శిలువ శ్రమ పడి 3వ దినమున లెగుచుట అగత్యమని మీరు ఇంకను గ్రహింపు లేకయే ఉన్నారా అని అక్కడ ఆయన సువార్త ప్రకటించుచు ఉన్నప్పుడు అక్కడ ఏమి జరుగుతున్నది, అక్కడ ఏమి మనకు తెలియపరిచి ఉన్నాడని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతూకు అనునొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పెను. చాలు, ఏమని చెప్పుచున్నాడు? ఆ యొక్క పౌలు గారు అక్కడ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఐతూకు అనే యవ్వనస్తుని దగ్గర జరుగుతున్న ఆ యొక్క కార్యాన్ని మనకి ఎందుకు తెలియపరచుచున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకొనిన వాడే మకెదోనియ త్రోయ ప్రదేశం అంతటను యేసుక్రీస్తు సువార్తను ప్రారంభించి యేసుక్రీస్తు సువార్తను తెలియపరచుచు ఆ 7 దినములు వారి మధ్య గడిపి ఉన్నాడు. ఎందుకంటే పులియని రొట్టెల దినమును అక్కడ జరిపి మరి 7 దినములు వారితో ఉన్నప్పుడు అది ఆదివారమున అయ్యుండటం వలన అది ఆ యొక్క ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడినప్పుడు ఆ యొక్క సజీవమైన రొట్టెను వారి మధ్య ఆయన బోధించుచు, ఎలాగున ఆ యొక్క సజీవమైన రొట్టెను మనము ఎలాగున తెలుసుకొనగలుగుతామంటే ఆ యొక్క పౌలు గారిని పట్టుకొనినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అక్కడ పౌలు గారిని కమ్ముకొనినప్పుడు అక్కడ పౌలు గారు చూపు లేని వాడై ఉండి 3 దినములు ప్రార్థన చేయుచున్నప్పుడు దేవుడు ఆ పౌలు గారి దగ్గరికి అననీయాను పంపి అక్కడ ఏమని తెలియపరచుచు ఉన్నాడంటే, ఇతడు రాజుల ఎదుటను పెద్దల ఎదుటను నా కొరకు ఎలాంటి కార్యాలు చేయవలెనో నేను సాధనముగా ఏర్పాటు చేసుకొని ఉన్నాను అని అక్కడ పంపినప్పుడు అక్కడ దృష్టి పొంది ఉన్నాడు. ఎందుకంటే అక్కడ 3 దినములు పౌలు గారు అన్నపానములు లేక ప్రార్థన చేయించు ఉన్నప్పుడు అననీయ ఆ యొక్క సంగతులను పౌలు గారికి బోధించినప్పుడు ఆ యొక్క 3వ దినమున అంతమున ఏమి చేసినాడంటే యేసుక్రీస్తు నామంలో సజీవుని నామంలో అక్కడ బాప్తిస్మము పొంది ఆహారము పుచ్చుకొనినప్పుడు ఆ యొక్క ఆహారము ఏమై ఉన్నది, ఆ యొక్క సజీవమైన ఆహారమును అక్కడ పౌలు గారు పుచ్చుకొనినప్పుడు ఆత్మయందు బలపడి యేసే క్రీస్తు అని ఆ యొక్క సజీవమైన యేసుని సజీవమైన ఆహారాన్ని వారికి ప్రకటింప చేయుచు అక్కడ రొట్టె విరుచుచున్నప్పుడు అక్కడ కూడా ఏమి జరుగుతున్నది, ఆ యొక్క రొట్టె విరుచుచు ఉన్నప్పుడు అది చాలా సమయం గడిచినప్పుడు ఆ యొక్క ఐతూకు యవనస్తుడు నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు మీద నుండి పడిపోయి చనిపోయిన వాడై అక్కడ ఎత్తబడి ఉన్నాడు. అయితే ఆ యొక్క సంగతి తెలుసుకున్న పౌలు గారు ఆ యొక్క క్రిందికి వచ్చి అతని మీద పడి ఏమి చేస్తున్నాడు, ప్రార్థన చేసి అతనిని లేవనెత్తి ఉన్నాడు. అయితే ఆ యొక్క షోమ్రోన్లో ఉన్న అహజ్యరాజు అయితే ఏమి చేసి ఉన్నాడు, చచ్చిన వాని పక్షంగా విచారించి అక్కడ చనిపోయి ఉన్నాడు. అయితే ఇక్కడ సజీవుని పక్షముగా నిద్రలో ఉన్న నిద్రాభారం వల్ల జోగిన ఐతూకు అనే యవ్వనస్తుడైతే సజీవుడిగా లేపబడ్డాడు. అయితే ఇప్పుడు మనము సజీవుని యొద్దకు వచ్చి ఉన్నామా, లేక షోమ్రోన్లో ఉన్న అహజ్యరాజు వల్ల చచ్చిన వాని పక్షముగా వెళ్ళి చనిపోయే దానిని మనము వెంబడించుచున్నామా? ఈ యొక్క వర్తమానము ద్వారా నీవు నేను ఏ స్థితిలో ఉన్నాము, సజీవమైన వాక్యాన్ని మనము గైకొని ఆ యొక్క సజీవుడైన దేవుణ్ణి మనము గుర్తెరిగి సజీవులుగా మనము దేవునిలో స్థిరపడదామా, లేక లోకాన్ని వెంబడించుచు ఆ యొక్క ప్రవక్తలను చంపిన వారి కుమారులు ఎలాగున గోరీలు శృంగారించారో ఇప్పుడు సజీవుడైన దేవుణ్ణి మనము గుర్తెరుగక లోకాన్ని వెంబడించినప్పుడు మన గతి ఏమై ఉంటుందని మనము
పరిశీలన చేసుకొనడానికి ఈ యొక్క వర్తమానము ద్వారా దేవుడు ఆ యొక్క అహజ్యా మేడగదిలో ఉన్న అహజ్యా రాజును ఈ యొక్క మేడగదిలో ఉన్న ఐతోకును మనకి తెలియపరిచి ఉన్నాడు. అయితే నీవు నేను ఇప్పటి వరకు అహజ్యా రాజు మేడగది వలె ఆ యొక్క షోమ్రోన్లో ఉన్న యొక్క రాజు వలె చచ్చిన వాని పక్షాన మనము విచారించినప్పటికీ దేవుడి యొక్క వర్తమానము ద్వారా ఏమి తెలియపరిచి ఉన్నాడు? ఇప్పటికైనా నీవు మనస్సు మార్పు నొంది నీ యొక్క మనస్సాక్షి నీవు శుద్ధి చేసుకొని సజీవమైన వాక్యము చెంతకు వచ్చినట్లయితే ఆ యొక్క ఐతోకోని యవ్వనస్తుని లేపిన ప్రకారముగా దేవుడు నిన్ను నన్నును సజీవునిగా లేపడానికి ఆయన తన యొక్క ప్రియ కుమారుణ్ణి పంపి ఆయనను మృతులలో నుండి లేపి మనకు ఆధారముగా చేసి నేడు అనే ఒక దినమును మనం నిర్ణయించి ఉన్నాడు. ఆ యొక్క దినమున మనము ఆయన పక్షములుగా ఉండడానికి ఈ యొక్క దినమున మనము మార్పు చెందవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే అందుకనే చెప్పుతున్నాడు, ఇదిగో నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను సమర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము మనల్ని ఏమి చేస్తుందంటే ఆ యొక్క నిర్జీవ క్రియలను విడిచి దేవుని యొద్దకు రావడానికి మన యొక్క మనసులను ప్రేరేపించుచున్నది. అయితే మనము ఏ రక్తంలో చూద్దాము? సిలువ రక్తంలోను ఆ యొక్క శ్రమల రక్తంలోనే చూద్దామా? తన్ను తాను దేవునికి సజీవముగా అర్పగించుకొనిన సువాసన గల అర్పణగాను ఆయనను చూద్దాం. అందుకనే హెబ్రీలో పౌలు గారి యొక్క మాటలు మనకి తెలియపరిచి ఉంచాడు. ఆ యొక్క మాటలు కూడా మనం ఒకసారి చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి ఇప్పటి వరకు నీవు నిర్జీవమైన క్రియలను వెంబడించుచున్నావా? దేవుడు చేసిన సజీవమైన కార్యాలను వెంబడించక నీ యొక్క నిర్జీవమైన క్రియలు లోక సంబంధమైన మెప్పు వలె అక్కడ యూదులు అక్కడ గోరీలను కట్టించే క్రియలను నీవు వెంబడించినట్లుగా ఉన్నావు. అయితే ఇప్పటికైనా నీ యొక్క మనస్సాక్షిని ఆయన శుద్ధి చేయడానికే ఈ యొక్క వాక్యము మన మధ్యకు పంపి ఉన్నాడు. ఏమని? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి ఇప్పటికైనా అటు యొక్క శుద్ధిని నీవు పొందుకొని జీవము గల దేవుణ్ణి సేవించి సజీవుని పక్షముగా ఉండి సజీవత్వాన్ని పొందుకుంటావా, లేక సచ్చిన వాని పక్షమునుగా వెళ్ళి చనిపోయే దానికి నువ్వు అర్హురాలుగా అర్హతగా ఉంటావా? దేవుడైతే నీకు యోగ్యతను ఇవ్వడానికి తన యొక్క కుమారుణ్ణి పంపి ఈ యొక్క కార్యము చేసి మనకి యెషయాకు ఎలాగో ముద్రింపమని చెప్పాడో క్రీస్తుని పంపి ఆ యొక్క సువార్తను బోధించి ఇప్పుడు ఆత్మను పంపి మన యొక్క హృదయాలను ఆయన ముద్రించుచున్నాడు. అయితే నీవైతే ఏ శుద్ధిని పొందుకుంటున్నావు? లోకాన్ని వెంబడిస్తున్నావా? సజీవము గల జీవము గల దేవుని యొద్ద శుద్ధిని పొందుకుంటున్నావా? ఈ యొక్క వర్తమానము ద్వారా దేవుడు నీ యొక్క హృదయాన్ని ఇప్పటికైనా మార్పు చేసి సజీవమైన దేవుణ్ణి వెంబడించడానికి ఇప్పుడే నీ యొక్క హృదయ ద్వారమును తెరవాలని వేడుకొనుచున్నాను. ప్రభు యొక్క తన యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఇప్పటి వరకు వినిన ఈ యొక్క వర్తమానము మీ యొక్క హృదయాలను సరిచేసి సజీవుని పక్షముగా నడిపించాలని ఈ యొక్క వర్తమానం ద్వారా ఇప్పటి వరకు బోధించి ఉన్నాము. కాబట్టి దేవుడి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయన ఇప్పటి వరకు వర్తమానంలో నాయన నీ సజీవత్వాన్ని నాయన చూపెట్టావు ప్రభువా. అయితే లోకము ఆయన ఎరిగి ఉన్నది కానీ తమ జ్ఞానము చేత నీ జ్ఞానాన్ని ఎరిగి లేదు ప్రభు. అందుకనే నాయన సువార్తలో నువ్వు చెప్పి ఉన్నావు ప్రభు, దేవుని జ్ఞానము చెప్పున దేమనగా అపోస్తులను ప్రవక్తను నేను పంపుతానని చెప్పబడిన రీతిగా నాయన నీ వారిని పంపి నాయన నీ యొక్క సజీవమైన వాక్యాన్ని బోధించుచున్నావు. అయితే నాయన నీ ప్రియబిడ్డలు ఎంతవరకు గ్రహించుకొని నాయన నీ సజీవత్వాన్ని గుర్తెరిగి నాయన నీకు మొరపెట్టుచున్నారు. ఆ యొక్క ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని దర్శించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రము. వారికి నాయన నీ సజీవత్వాన్ని గుర్తు చేయ ప్రభు. నీ యొక్క సజీవమైన ఆహారాన్ని భుజించి నాయన నువ్వు జయించి నాయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి జయించడానికి నీ యొక్క జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తానని చెప్పిన ఆ యొక్క నాయన ఆ యొక్క ఆహారము మాకును అనుగ్రహించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావు. అలాగే నాయన మేము సిద్ధముగా ఉన్నామని సరిచేసుకోవడానికి నాయన ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నావేమో ప్రభు. అది నీకే తెలుసు కానీ మాకు తెలియదు తండ్రి. నీకు స్తోత్రము. చాలామంది ప్రభు అని ఈ యొక్క ఆత్మీయమైన ఆహారానికి నాయన
వారి నాయన తమ హృదయాలను తెరచి ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరచుచున్నారు ప్రభు. ఒక సహోదరి నాయన ఆ యొక్క తండ్రి నాయన ఆపరేషన్ నిమిత్తము ప్రార్థన చేయమన్నప్పుడు నాయన ఆ యొక్క దర్శనాన్ని చూపించావు ప్రభు. ఆ కుమార్తెకు నాయన అటు యొక్క నమ్మకాన్ని జరిగించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం. మరి యొక్క సహోదరి అయితే ప్రభు నాయన ఆర్థిక సమస్యలతో నాయన అడిగి ఉన్నది ప్రభు. ఆ కుమార్తె ఆశను నాయన సఫలపరచగలవని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఇంకా నాయన నీ యొక్క ప్రియ బిడ్డలు క్రీస్తు సంఘముగా నాయన క్రీస్తునందు ఏర్పరచబడే విధముగా నాయన నీ బిడ్డలను మార్చగలవని వేడుకొనొచ్చు. ఇదిగో నాయన నన్ను నీ పాదాల చెంత పెట్టుకొనొచ్చు నాయన. సమస్త నీ పాదాల చెంత పెట్టు సమస్త కార్యాలు నీ మహిమార్థం నీవు జరిగించుకొని నీవే మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములు పొందుకొనగలవని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.